స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి. ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఈ గోదావరి పేరు వృద్ధగౌతమి నది, మరి ఒక పేరు కుండల తీర్థము. నారాయణ ప్రియమనంక మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం. సూర్య భగవానుడి దగ్గర 12 కుండలాలు ఉన్నాయి. అందులో 2 కుండలాలు తీసి సూర్య భగవానుడు సముద్రుడు వరుణదేవుడికి బహుకరంగా ఇచ్చాడు. వరుణదేవుడి కుండలాల శక్తి తట్టుకోలేక సూర్య భగవానుడు సముద్రుడికి ఇచ్చాడు వరుణదేవుడు. ఈ 2 కుండలాలు కూడా సముద్రుడి దగ్గర ఉన్నాయి. ఈ గోదావరిని గౌతమ ఋషి తీసుకొచ్చాడు. ఈ ప్రాంతంలో గౌతమ ఋషి ఈ ప్రాంతానికి వద్దులోకి ముసలివాడైపోయాడు. అందుచేత ఈ గోదావరికి వృద్ధగౌతమి అనే పేరు. ఈ గోదావరి ప్రాంతానికి వద్దులోకి కోపం పెంచుకుంటుందండి. ఎందుచేతంటే నేను వస్తున్నా సరే నా పతి సముద్రుడు పట్టించుకోవట్లేదు కనుక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పి ఆవిడ భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుందటండి. అందుచేత సముద్రుడు ఈ శబ్దానికి భయపడి, గోదావరి చేసే శబ్దానికి భయపడి, ఈ గోదావరి నా చెంతకు చేరకుండగా పాతాళంలోకి వెళ్తోంది, ఆవిడ నన్ను ఏం చేస్తుందో పాలుపోవట్లేదని భయపడి ఈవిడ్ని శాంతపరచాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించుకున్నాడు సముద్రుడు. ఆలోచించుకుని అలనాడు వరుణదేవుడు ఇచ్చిన కుండలాలు ఉన్నాయి కదా, ఆ 2 కుండలాలని కూడా గోదావరికి అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని ఆ కుండలాలు పట్టుకుని గోదావరికి ఎదురొచ్చాటండి సముద్రుడు. ఎదురొచ్చి గోదావరితో అంటున్నట్టండి సముద్రుడు, దేవి నీ వస్తున్నది నేను గ్రహించలేదు, ఈ 2 కుండలాలు కూడా నువ్వు అలంకరించుకుంటే నేను చూడాలనుంది అనగానే అప్పుడు గోదావరి మాత అంటుందటండి, నాథ ఈ కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు, ప్రతినిత్యము పూజకోబెట్టి చెయ్యాలి అనగానే అప్పుడు సముద్రుడు అంటున్నట్టండి, దేవి పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము ఏ ప్రాంతంలో అయితే సంచరించదరో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాలని కూడా పూజకోబెట్టి చేయాలి అనగానే అప్పుడు గోదావరి మాత అంటుందటండి, నాథ మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము సంచరించదరు కనుక ఈ ప్రాంతంలోని 2 కుండలాలని కూడా పూజకోబెట్టి చేస్తే బాగుంటుంది అని ఆ గోదావరి మాత ఈ 2 కుండలాలని కూడా గౌతమ ఋషికి అంటోందటండి, మునివర్య ఈ 2 కుండలాలు కూడా ప్రతినిత్యము పూజకోబెట్టి చేయవయ్యా అనగానే గౌతమ ఋషి కుండలాలను ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చేయాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకి వృద్ధాప్యం పోయి యవ్వనం వయసు వచ్చిందండి. అందుచేత ఈ గోదావరికి వృద్ధగౌతమి నది అని పేరు ఇక్కడ వరకైనా ఉందండి. ఈ ప్రాంతం వరకు, ఈ ప్రాంతం దాటిన తర్వాత పల్లంకూరు అనే ఊరుంది, ఆ ప్రాంతానికి గౌతమి నది అని పేరు. ఎందుకంటే ఈ ప్రాంతంలో వృద్ధాప్యం పోయింది కాబట్టి ఆయనకి యవ్వనం వయసు వచ్చింది కాబట్టి గౌతమి నది అని పేరు ఆ గ్రామానికి. అంచేత అలాగే ఈ స్వామి గౌతమ ఋషి ఈ కుండలాలు 2 కూడా నదీ తీరం నది ఒడ్డున ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుంటే దేవతలు పలుకుతారటండి. నది ఒడ్డున మానవుల కొరకు ఒకటిని, నదీ గర్భంలో దేవతల కొరకు ప్రతిష్ఠించమని. అందుచేత గౌతమ ఋషి నది ఒడ్డున ప్రతిష్ఠించే సమయానికి ఈ ప్రాంతంలో ఇక్కడ ఆలయం నిర్మించి ప్రతిష్ఠించే సమయానికి మానవులు భూమి మీద జన్మించలేదటండి. మానవులు భూమి మీద జన్మించక పూర్వం నిర్మించిన ఆలయం ఇది. అందుచేత నదీ గర్భంలో దేవతల కొరకు ఒక కుండలాన్ని ప్రతిష్ఠించారు, మానవుల కొరకు నది ఒడ్డున ఒకటి ప్రతిష్ఠించారు. అయితే నదీ గర్భంలో ఉన్న స్వామికి నారదాది మహామునులు, ఇంద్రాది దిక్పాలకులు, ఆదిత్యాది నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా అర్చన చేసుకుంటున్నారు. నది ఒడ్డున్న స్వామికి అర్చన చేయడానికి మానవులు లేరు. ఎవరు అర్చన చేస్తున్నారంటే నారద మహాముని గోదావరి మధ్యలో ఉన్న స్వామికి అర్చన చేసి గోదావరి తీరానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి ఆ స్వామికి అర్చన చేస్తూ ఉండేవారట. తర్వాత మానవులు ఎవరు వచ్చారంటే 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు. ఆయనకు ఆయుష్ తీరి సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చిందా పరమేశ్వరుడే కనుక నేను ఆయన్ని వేడుకుంటాను, నన్ను తీసుకెళ్లేది కూడా ఆయనే కాబట్టి నేను ఆయన వేడుకుంటాను, మీరు అనుమతిస్తాయని చెప్పి తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని భక్త మార్కండేయుడు భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలను దర్శించి అందులో ముఖ్యమైనవి మృత్యు నుంచి రక్షించబడే క్షేత్రాలు 8 క్షేత్రాలు నియమించుకున్నాడండి. అందులో 4వ క్షేత్రం ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం. ఈ క్షేత్రానికి వచ్చే భక్త మార్కండేయుడు ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని ఆయన కుండలేశ్వర స్వామిని పట్టుకుని 8 అష్టకాలు వర్ణించాడండి. ఆయన 8 అష్టకాలు వర్ణిస్తే 8వ శతాబ్దంలో
ఆదిశంకరాచార్యుల వారి ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని ఈ కుండలేశ్వర స్వామిని పట్టుకుని 8 అష్టకాలు వర్ణించారు కదండి భక్త మార్కండేయుడు. ఆ అష్టకాలను ఆదిశంకరాచార్యుల వారు లిఖితపూర్వకంగా రాశారటండి. అవే చంద్రశేఖర అష్టకాలు. చంద్రశేఖర అష్టకాల్లో 8 శ్లోకాలు ఉంటాయి. 8 క్షేత్రాలకి సంబంధించిన శ్లోకాలు 8 శ్లోకాలు ఉంటాయి. అందులో ఈ స్వామిది 4వ శ్లోకము. ఆ 4వ శ్లోకంలో భక్త మార్కండేయుడు ఏమని వర్ణించాడంటే కుండలేశ్వర స్వామిని కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నరదాదిమునీశ్వరస్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతదమాశ్రితామరపాదపం మదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరస్సతి వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభవాహనుడు అయి ఉన్నావయ్యా, నారదాది మహామునులతో దర్శించబడుతున్నావయ్యా, అంధకాంతక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసులను సంహరించావయ్యా, ఈ యమకింకరుని నుండి నన్ను కాపాడలేవేటయ్యా అని కుండలేశ్వర స్వామిని వేడుకున్నట్టండి భక్త మార్కండేయుడు. 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయల పరిపాలనలో ఆస్థాన కవిగా శ్రీనాథ మహాకవి ఉండేవారు. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అర్చన చేసుకుని ఇక్కడ నుండి కాశీ వెళ్ళైనా కాశీ నదిలో స్నానం చేసి కాశీ విశ్వేశ్వరుడికి అర్చన చేసుకుని కాశీ ఖండాన్ని తెలుగులో రాస్తారటండి. ఆయన తెలుగులో రాస్తూ కాశీ విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామిని రాస్తారటండి. అంతేకాదుటండి, నేను ఇప్పటివరకు చెప్పిన విషయాలన్నీ కూడా కాశీ ఖండంలో రాస్తారటండి శ్రీనాథ మహాకవి. అంతేకాదుటండి, కాశీలో ఉన్న గంగాదేవి పగటిపూట పాపాలు మోసి రాత్రి సమయంలో కాకి రూపం దాల్చి రాత్రి సమయంలో ఈ తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసావిడి పాపాలన్నీ ఇక్కడ వదులుచుకుని హంస కాకి రూపాన్ని ఇక్కడ వదిలిచేసి మరలా హంసరూపం దాల్చి కాశీ వెళ్తుందండి, కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాదుటండి, మన భూమండలంలో ఉన్న పుణ్య నదులన్నీ కూడా పగటిపూట పాపాలు మూసి ఆ పాపభారం మోయలేక ఆ నదులన్నీ కూడా రాత్రి సమయంలో ఈ గోదావరికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ గోదావరిలో పాపాలను వదులుచుకుని మరలా వెళ్తున్నాయటండి నదులు. అలాగే ఈ ఆలయానికి వచ్చే భక్తులందరూ కూడా ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ వదులుచుకుని ఈ స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఈ గోదావరికి పాపభారం పెరిగిపోవట్లేదా అంటే అప్పుడు సముద్రుడు అన్నట్టండి, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెంతకు వస్తాను. నీ చెంతకు వచ్చినప్పుడల్లా నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతూ ఉంటాను. అందుచేత ఈ గోదావరికి పర్యాయానికి ఒకసారి పునీతం అవుతూ ఉంటుందండి, మోక్షం చెందుతూ ఉంటుంది. అందుచేత మన భూమండలంలో పుణ్య నదులన్నట్లకి కూడా 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమైంది. ఈ గోదావరి పేరు వృద్ధ గౌతమి నది అని పేరు చెప్పుకున్నాం. మరి ఒక పేరు కుండల తీర్థము. మరి ఒక విశిష్టత ఏంటంటే ఈ గోదావరికి ఇప్పుడు వెళ్ళి స్నానం చేస్తే ఉపదనం వచ్చిందనుకోండి, సముద్రుడు వచ్చినట్టుగా గోదావరి దగ్గరికి. మరలా 3 గంటలు పోయాక మరలా వెళ్ళి స్నానం చేశారనుకోండి, చప్పదనం వచ్చిందనుకోండి, గోదావరి సముద్రంలో కలుస్తున్నట్టు. ఈ గోదావరికి 3 గంటలకు ఒకసారి రుచి మారుతుందండి. అంత విశిష్టమైన క్షేత్రం అండి. అలాగే ఈ గోదావరిని చూసినా, గోదావరిని తాకినా, గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుని ఒక్కసారి దర్శనం చేసుకుంటేటండి 10,000 గోవులు ఒకేసారి దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుందండి. అంత విశిష్టమైన క్షేత్రం. ఇది సమీప నగరమైన అమలాపురం పట్టణంకు 25 కిలోమీటర్ల దూరంలో కొలువై ఉన్నది.